పొలిటికల్ ఫ్యూచర్ కష్టమేనని కుమారుడితో కలిసి జనసేనలోకి వెళ్లడానికి సన్నాహాలు చేసుకుంటున్నారా? మూడో కంటికి తెలియకుండా చర్చలు కూడా జరుగుతున్నాయా? అంటే తాజా పరిణామాలు వైసీపీ నేతలు కార్యకర్తలు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్లు చూస్తుంటే అవునని సమాధానం వస్తుంది. అసలు కొడుకు పొలిటికల్ ఫ్యూచర్ కోసం మాజీ మంత్రి చేస్తున్న ప్రయత్నాలేంటి? బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఒంగోలు నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. దివంగత సీఎం వైఎస్ కేబినెట్ లో ఒకసారి, జగన్ కేబినెట్ లో రెండోసారి పనిచేశారు. ఒంగోలు ప్రజలకు వాసనగా సుపరిచితులైన బాలినేని మొన్నటి ఎన్నికల్లో ఊహించని ఓటమిని చవిచూశారు. ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ చేతిలో 30,000 మెజారిటీతో ఓడిపోయారు. ఇంత ఘోరంగా ఓడిపోతానని బాలినేని కలలో కూడా ఊహించలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో మొదట గుర్తొచ్చే పేర్లు టీడీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. అలా నాడు నేడు ఓ వెలుగు వెలిగిన ఆయన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారని వార్తలు పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కి దగ్గర బంధువైన బాలినేని వైసీపీకి గుడ్ బై చెప్పేసి జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారని బాలినేని అనుచరులే ప్రచారం చేస్తున్నారు. బాలినేని చేసిన ఒక ట్వీట్ దానికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలవడం, బాలినేని కూడా ఓడిపోవడంతో ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే బాలినేని జనసేనలోకి వెళ్తారన్న ప్రచారం మొదలైంది. దాంతో అసలేం జరుగుతోందో ప్రకాశం జిల్లా వైసీపీ క్యాడర్ కు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. బాలినేని అసంతృప్తికి అనేక కారణాలు కనపడుతున్నాయి. జగన్ కేబినెట్ లో మంత్రి పదవి దక్కించుకున్న బాలినేనికి రెండో టర్మ్ విస్తరణలో పదవి దక్కలేదు. నాటి నుంచి కాస్త అసంతృప్తిగానే ఉన్న ఆయన జిల్లాలో వైవి సుబ్బారెడ్డి పెత్తనాన్ని కూడా సహించలేకపోయారు. సుబ్బారెడ్డి బాలినేనిలను పిలిపించి మరీ జగన్ క్లాస్ తీసుకున్నా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ గ్యాప్ మరింత పెరిగి బాలినేని వైసీపీని వీడి టీడీపీలో చేరతారని 2.5 ఏళ్ల క్రితమే టాక్ నడిచింది. దానికి తోడు జిల్లా ఎస్పీ విషయంలో రాద్ధాంతం, ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వద్దని మాగుంట శ్రీనివాసరెడ్డికే టికెట్ ఇవ్వాలని నేరుగా జగన్ కే బాలినేని తేల్చి చెప్పడం, జగన్ దాన్ని పట్టించుకోకపోవడం ఇవన్నీ బాలినేనిలో జగన్ పై అసంతృప్తిని మరింత పెంచాయి. జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం కొందరు అభ్యర్థులను మార్చాలని బాలినేని సూచించినా జగన్ అస్సలు ఒప్పుకోలేదు. మొత్తం మీద జిల్లాలో దర్శి, ఎర్రగొండపాలెం కేవలం 2 సీట్లకే వైసీపీ పరిమితమైంది. ఆ క్రమంలో ఫలితాల తర్వాత ఏపీలో అక్కడక్కడ జరుగుతున్న గొడవలు, ఇటు ఒంగోలులో వైసీపీ నేతలపై దాడులకు సంబంధించి బాలినేని ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరుతో అసలు సిసలైన అనుమానం జనాల్లో మొదలైంది. అఖండ విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. హింసాత్మక ఘటనలకు తావులేదని నిన్నటి రోజున మీరిచ్చిన సందేశం హర్షణీయం. శాసనసభ్యునిగా నా 25 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదు. అయితే మీ వ్యాఖ్యలకు పూర్తి భిన్నంగా ఒంగోలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు, అక్రమ కేసులు, భౌతిక దాడులు, మా అనుచరులపై వేధింపులపై మీరు స్పందించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అంటూ బాలినేని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండగా పవన్ పేరు ప్రస్తావించి ఎందుకు ట్వీట్ చేశారన్నది ఇప్పుడు వైసీపీ, జనసేన అభిమానులకు ప్రశ్నగా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత తాడేపల్లి వైసీపీ రివ్యూ మీటింగ్ జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ హాజరయ్యారు. ఒక్క బాలినేని మాత్రం మీటింగ్ కు హాజరు కాలేదు. ఆ తర్వాత సొంత బంధువైన జగన్ తో సింగిల్ గా కూడా భేటీ కాలేదు. పైపెచ్చు తనను కలిసిన వారి వద్ద, సన్నిహితుల దగ్గర జగన్ పై బాలినేని తీవ్ర పదజాలంతో విరుచుకుపడుతున్నారట. జగన్ తన మాట వినలేదని, అందుకే జిల్లాలో పార్టీ నాశనమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. ఈ పరిణామాలతో బాలినేని జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది. వాస్తవానికి పవన్, బాలినేని మధ్య కొత్త పరిచయమేమీ అక్కర్లేదు. ఇద్దరి మధ్య మంచి సత్సంబంధాలే ఉన్నాయి. ఇక సినీ ఇండస్ట్రీ పరంగా కూడా బాలినేనికి చాలా మంది నిర్మాతలతో వ్యాపార సంబంధాలున్నాయి. పవన్ కళ్యాణ్ సినిమాకు కోట్లలో డబ్బులు కూడా ఇన్వెస్ట్ చేశారట. జనసేనలోకి వెళితే తన వారసుడు ప్రణీత్ రెడ్డికి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందని, తనకు జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిచయాలతో మళ్లీ పాత రోజులు తెచ్చుకోవచ్చని బాలినేని భావిస్తున్నారట. అందుకే వైసీపీని వీడి పవన్ సమక్షంలో అతి త్వరలోనే జనసేనలో చేరడం ఖాయమంటున్నారు. పార్టీ మార్పుపై బాలినేని గాని, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎక్కడా స్పందించలేదు. కనీసం సోషల్ మీడియా వేదికగా కూడా రియాక్ట్ కాకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. కొందరు వైసీపీ నేతలే బాలినేని జంప్ అంటూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుండటంతో అసలేం జరుగుతుందో తెలియక ఒంగోలు వైసీపీ క్యాడర్ అయోమయంలో పడింది. మరి బాలినేని సదరు ముహూర్తాన్ని ఎప్పుడు నిర్ణయిస్తారో చూడాలి.